రాత్రికాల ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన మహాఘనమైన పవిత్రమైన నామానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి కాలంలో మా ప్రియ సహోదరులందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటే ప్రభువా, గడిచిన దినమంతా మా పనులలో ప్రయాణాల్లో మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణం వరకు మీ క్షేమకరమైన రెక్కల చాటున సురక్షితంగా భద్రపరిచి సజీవుల లెక్కలో ఉంచినందుకు మీకే కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. గత 10 రోజుల నుంచి వర్షం పడుతూనే ఉంది ప్రభువా. రైతులు అప్పులు చేసి మరీ పంటలు సాగు చేసినారు తండ్రి. అవన్నీ కూడా నీటి మట్టమైపోయాయి. మొత్తం అంతా తడిసి ధాన్యం మొలకలు వస్తున్నాయి ప్రభువా. రైతులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు రాత్రనక పగలనక ఎంతో కష్టపడి ఈ యొక్క పంటను సాగు చేసినారు తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఆ పంటను అమ్ముకునేలాగా సహాయం చేయండి ప్రభువా. ప్రభుత్వ అధికారులతో మాట్లాడి పంట కొనుగోలు చేసేలాగా సహాయం చేయండి తండ్రి. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. చేసే ప్రయత్నాలు మీరు తోడుగా ఉండండి ప్రభువా. ఎంతోమంది బిడ్డలు ఆర్థిక పరిస్థితులు బాగాలేక అప్పుల ఊబిలో కూరుకుపోయారు తండ్రి. వారందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఎన్నో రకాల అప్పులతో వారు సతమతం అవుతున్నారు తండ్రి. వైపు పిల్లలకు స్కూల్ ఫీజు, కాలేజ్ ఫీజు కట్టలేక చాలా నరకయాత్ర పడుతున్నారు తండ్రి. తల్లిదండ్రులను మీరు జ్ఞాపకం చేసుకునే ప్రభువా. అప్పుల ఊబి నుంచి వారిని లేవనెత్తండి తండ్రి. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రభువా. అనారోగ్య సమస్యలతో ఎంతోమంది బిడ్డలు ఐసీయూలో వైద్యం పొందుతున్నారు తండ్రి. వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారికి ఉన్నటువంటి వ్యాధి బాధలను మీరు తీసివేయండి తండ్రి. ఎంతోమంది అనాథలుగా ఉన్నారు ప్రభా. వారిని మీరు జ్ఞాపకం చేసుకునే ప్రభా. అధికారులతో మాట్లాడి వారికి ఆశ్రమాలు కట్టించేలాగా సహాయం చేయండి తండ్రి. వారు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు తండ్రి. వారిని మీరు జ్ఞాపకం చేసుకునే ప్రభా. గల్ఫ్ దేశాలలో ఎంతమంది బిడ్డలు ఉపాధి నిమిత్తం వెళ్ళి ఇబ్బంది పడుతూ ఉన్నారు తండ్రి. వారిని మీరు జ్ఞాపకం చేసుకునే ప్రభువా. వారు చేసే పనుల్లో మీరు తోడుగా ఉండండి ప్రభువా. ఎంతోమంది ఈ రాత్రి కాలంలో ప్రయాణాల్లో ఉన్నారు ప్రభువా. వారిని మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రభువా. వారిని సక్రమంగా గమ్యం చేరేలాగా సాయం చేయండి ప్రభువా. వృద్ధులను జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారికి సిగురింపుని దయచేయండి ప్రభువా. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకునే ప్రభువా. వారికి సుఖమైన ప్రసవం జరిగేలాగా సాయం చేయండి తండ్రి. బాలింతలను మీరు జ్ఞాపకం చేసుకునే ప్రభువా. వారు తినే ఆహారంలో వచ్చే అవయవ మార్పులలో వారికి మీరు తోడుగా ఉండండి తండ్రి. చంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునే ప్రభువా. వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా చూడండి తండ్రి. తెలిసి తెలియక చేసిన తప్పులకు ఎంతోమంది జైళ్లలో మగ్గిపోతున్నారు ప్రభువా. వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారి కుటుంబాలు ఎంతో మనోవేదనకు గురవుతున్నారు తండ్రి. తల్లిదండ్రులు చేసిన తప్పులకు పిల్లలు అనాథలుగా ఉంటున్నారు ప్రభువా. వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఈరోజు ఎవరైతే ఇంటర్వ్యూలకు హాజరయ్యారో వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభువా. వారికి మంచి ఉద్యోగాలు వచ్చేలాగా సహాయం చేయండి తండ్రి. వ్యాపారాలు చేసుకుని వ్యాపారస్తులను జ్ఞాపకం చేసుకునే ప్రభువా. వారు చేసే వ్యాపారంలో తోడుగా ఉండండి ప్రభువా. వారి కుటుంబాలు ఎదుగుదలకు సహాయం చేయండి తండ్రి. ఇంకా కొన్ని మారుమూల ప్రాంతాలలో
నీ సువార్త అందట్లేదు ప్రభా, అక్కడికి నీ సేవకులను పంపి సువార్త అందేలాగా సాయం చేయండి తండ్రి. వారందరూ కూడా భారమైన సురక్షణ పొందేలాగా సాయం చేయండి ప్రభా. చేతి వృత్తులు చేసుకుంటూ జీవిస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారు చేసే పనులలో మీరు తోడుగా ఉండండి ప్రభా. వారి కుటుంబాలు ఆర్థిక అభివృద్ధికి తోడ్పడేలాగా సాయం చేయండి తండ్రి. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. డ్రైవింగ్ చేసుకున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారు రాత్రనక పగలనక 100 కిలోమీటర్లు డ్రైవింగ్ చేస్తున్నారు తండ్రి. వారు ఎటువంటి ప్రమాదాలు, కీడు, మరణ వార్తలు మేము అనకుండా చేయండి తండ్రి. వారిని సక్రమంగా గమ్యాన్ని చేరేలాగా సాయం చేయండి ప్రభా. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అధికారుల ఒత్తిడి నుండి వారికి ఉపశమనం కలిగించండి తండ్రి. ఎంతమంది బిడ్డలు నేను చేసే ఉద్యోగంలో చాలా ఒత్తిడి ఎక్కువ అవుతుందని చెప్తా ఉన్నారు తండ్రి. వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. పై అధికారుల ఒత్తిడి నుంచి వారికి విముక్తి కలిగజేయండి తండ్రి. సొంత గృహాలు లేక ఎంతో మంది బిడ్డలు ఇబ్బంది పడుతూ ఉన్నారు తండ్రి. వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ రాత్రి కాలంలో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అద్దె ఇంట్లో వండుకుంటూ అద్దె కట్టలేని పరిస్థితిలో చాలా మంది బిడ్డలు ఉన్నారు ప్రభావ. వారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారికి చేదుడు వాదడుగా ఉండండి తండ్రి. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రభా. ఎంతమంది బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారు తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకుంటే ప్రభా. తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు అయితే తీసుకుంటున్నారు కానీ వారిని తీసుకొచ్చి అనాథాశ్రమాల్లో చేర్పిస్తున్నారు ప్రభా. అటువంటి కుమారులు, కుమార్తెలకు కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రుల గురించి తెలియజేయండి తండ్రి. వారిని హక్కును చేర్చుకునేలాగా సహాయం చేయండి ప్రభా. భూ వివాదాలలో అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఎంతోమంది కోర్టుల సుపుత్రులతో ఉన్నారు తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకుని ప్రభా. రాత్రి కాలంలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తీసివేయండి ప్రభా. ప్రేయర్ రిక్వెస్ట్ అడిగిన సహోదరులను జ్ఞాపకం చేసుకుని ప్రభా. వారు ఎందు నిమిత్తం ప్రేయర్ రిక్వెస్ట్ అడిగారు మీకు తెలుసు తండ్రి. మా బంధుమిత్రులను, మా రక్త సంబంధికులను, మా స్నేహితులను, మా ఇరుగు పొరుగు వారిని జ్ఞాపకం చేసుకుంటే ప్రభా. మేము తెలిసి తెలియక చేసిన తప్పులను క్షమించండి ప్రభా. ఇప్పటి వరకు ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వక వందనాలు తెలుపుతూ కుమారుని ద్వారా తండ్రిని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.